అర్థమవుతోందని టీడీపీ సీనియర్ నేత పట్టాభి అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక ఫేక్ డాక్యుమెంట్లు బయటపడితే అధికారుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని భయపడ్డారని, అందుకే ఫేక్ డాక్యుమెంట్లను తగలబెట్టారని ఆరోపించారు. సెక్రటేరియట్లో ఫైల్స్ కి కూడా భద్రత లేదనిపిస్తోందని పట్టాభి అన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేది ఎన్డీఏ ప్రభుత్వమేనని, వీళ్ల తప్పులు బయటపడకుండా ఫేక్ డాక్యుమెంట్లు తగలబెట్టారని అన్నారు. ఏ కేసుకు సంబంధించినటువంటి ఏ డాక్యుమెంట్ అయినా అసలు తగలబెట్టాల్సిన అవసరం దేనికి వస్తుందండి? మీరు అన్నట్టు కేసుకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని చాలా భద్రంగా, అది కూడా ప్రస్తుతం కోర్టులో నడుస్తున్నటువంటి కేసుకు సంబంధించి ప్రతి డాక్యుమెంట్ కూడా చాలా భద్రంగా వాళ్ళు దాన్ని భద్రపరచాలి. ఆ రకంగా కాకుండా మేము బయటికి తీసుకొచ్చి తగలబెట్టేస్తాం, అవేదో ప్రింటర్లో ఇరుక్కుపోయాయని చెప్పి కథలు చెప్తే ఎవడ నమ్ముతాడండి? ఇవాళ ఈ కార్యక్రమానికి ఎందుకు తెరలేపారంటే, వాళ్ళు పెట్టినటువంటి తప్పుడు కేసులు ఏవైతే ఉన్నాయో దానిలో వీళ్ళు చేసినటువంటి ఆరోపణలని రుజువు చేసుకోవటం కోసం కొన్ని ఫేక్ డాక్యుమెంట్స్ని సృష్టించారు. ఆ ఫేక్ డాక్యుమెంట్స్ కనుక రేపు బయటపడితే న్యాయస్థానాల్లో ఇవాళ వీళ్ళకి శిక్ష పడేటటువంటి పరిస్థితి ఉత్పన్నం అవుతుంది. కాబట్టి అటువంటి ఫేక్ డాక్యుమెంట్లన్నింటినీ కూడా ఇవాళ రూపుమాపే కార్యక్రమం చేస్తా ఉన్నారు. అటువంటి వాటినన్నింటినీ కూడా దానం చేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. వీళ్ళు దేనికైనా ఆరితేరిపోయారు కదా సార్. ఫోర్జరీ సంతకాలు పెడతారు, ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టిస్తారు. ఈ ప్రభుత్వమే పెద్ద ఫేక్ ప్రభుత్వం. కాబట్టి వాళ్ళ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే ఇటువంటి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. అటువంటి పనే వాళ్ళు చేశారు. ఏ కేసుకు